హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రాజుల కాలంలో ఇలా క్లోజ్ చేస్తున్న కోట గోడలు బద్దలు కొట్టడానికి ఇలాంటి ఒక సెటప్ అయితే యూజ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాము అంటే ఈ టెక్నిక్ ఏదైతే ఉందో కోట గోడలు బద్దలు కొట్టడానికి యూజ్ చేసే టెక్నిక్ని దాన్ని సంథింగ్ డిఫరెంట్ మా వేలో అయితే షూట్ చేసి మీకు చూపెట్టబోతున్నాం. అది ఎంత ఫోర్స్తో కిందికి వస్తుంది, ఎట్లా వర్క్ అవుతుంది, ఏం కథ అని చెప్పేసి. కాకపోతే ఈ స్టిక్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో ఒక పెద్ద ముద్ద అయితే ఉండబోతుంది. దానికి ఒక సెటప్ తయారు చేస్తాం అండ్ లైవ్లో దాంతో కొన్ని ఐటమ్స్ని బ్రేక్ చేసి మీకైతే చూపిస్తాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ క్లిప్లో మీరు చూసిరు కదా, డోర్ని బలగొట్టడానికి చిన్న కట్టెనైతే యూజ్ చేసినాము. సో ఆ కట్టెతోనైతే ఏం కాదు, అది మీకు రిఫరెన్స్ ఎగ్జాంపుల్ లాగా చూపెట్టినాము. లాస్ట్ టైం బాహుబలి సినిమాలు ఉంది కదా, అదే గోడలు బలగొట్టే ఆ పెద్ద కోట గోడలు బలగొట్టడానికి పెద్ద మొద్దు, అంతేకాకుండా బాగా బరువు ఉండేది యూజ్ చేస్తారనమాట. ఒక 100-200 మంది బాగా బలం ఉన్న వాళ్ళు వాడతారు దాన్ని. సో ఈ రోజు మేమందరం మొద్దుని తెచ్చి పలగొట్టేంత దమ్ అయితే మాకు లేదు, అంత బలం లేదు. సో దానికోసమే సెటప్ అయితే తయారు చేస్తున్నాము. సో మొద్దు కూడా కావాలి కాబట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత పెద్ద చింత మొద్దును అయితే మేము యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ చింత మొద్దుని యూజ్ చేసి మనం అన్నిటిని పగలగొట్టబోతున్నాం ఈరోజు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని లావడానికి ట్రై చేద్దాం. అసలు లేస్తుందా లేదా ఏంది ఏం కదా అందుతాం. లావడమా లావచ్చినాం అనుకో 50,000 క్యాష్ ప్రైజ్. అరే తిన్నవారా తిన్నవారా పొద్దున మొత్తం కంప్లీట్ గా ఇరిగిపోయావా ఆయన కక్కేవరే అయిపోయింది తాకట్టు. వచ్చేసి ఏం చేస్తున్నామా అంటే ఈ ముద్దును అయితే లావాడుతున్నాం. అసలు పట్టురు అందరు కాలం ఎత్తేసారు. రే అందరం బట్టి లావాడి ఇది వచ్చేసి లేచింది. నిజంగా అందరం ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టినాము. ఇంత బరువున్న మొద్దు ఒక్కడేసారి గాల్లోకి పోయి దానికి ఫుల్ ఫోర్స్తోని కిందికి వచ్చి దాని ముందున్న ఐటమ్ దేన్న గుద్దినట్టు అయితే దాని పని మాత్రం అయిపోయినట్టే. ఈ రోజు ఆ వీడియో అయితే మీరు మన ఛానల్ చూడబోతున్నారు. యో బీ కేర్ఫుల్, దూరం ఇస్తారు కాలమే తీసుకొని మనం డెమో చేద్దాం. దీనికన్నా ఏం చేద్దాం, మట్టి కుదురు. సో ఇప్పుడు డెమో ట్రయల్ అయితే నడుస్తుంది గాయస్. వింత వింత ఆలోచనలు వస్తున్నాయి ప్రాజెక్ట్ చేస్తున్నా కొద్ది. కాళ్ళ మీద తీసుకున్నారు రావు అనుకుంటా. గుదురే ఇష్టపెట్టారు మొద్దు. 3, 2, 1 పెద్ద పొక్క అయిందిరా. అసలు తీసేది చూయో అందరము ఫుల్ ఫోర్స్ తో వచ్చి గుద్దుతే మట్టి లోపల దాకా పోయింది. మా తక్కువ బలమే ఉంది మాకు. సో దీన్ని మొత్తం గాలికి లేపి ఫుల్ ప్రెషర్తో వచ్చి గుద్దులాట తయారు చేస్తున్నాము. సో చూద్దాం ఎంత స్పీడ్. మన దగ్గర ఉన్న మొద్దుని సింపుల్గా మనం తెచ్చి గుత్తేనే గంత డ్యామేజ్ పడ్డది కదా. సో ఇప్పుడు మనం తయారు చేయబోయే సెటప్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు. పోయామ్మ గంత పెద్ద ఉన్నది మీదికి. సో అంత హైట్ మీదికి పోయి హాడికించి వచ్చి దమ్మని దానికి గుత్తే ఇక డ్యామేజ్ ఎట్లుంటుందో మీరే ఎక్స్పెక్ట్ అయితే అయ్యారు. మేమైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. చూద్దాం లైవ్లో ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఆ సెటప్ని అయితే తయారు చేస్తాం. వీలైనంత హైట్ మీద ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పినాం కదా. మన దగ్గర ఉన్న పైప్ల కలర్ అది కాలుతుంది ముట్టుకోకు. ఇంకా హైట్కి అయితే వెల్డింగ్ చేసుకున్నాము. ఒకసారి జర్రా రే షార్ప్ ఉన్నదే ఇవి కట్ చేసిన కదా. జర్రా పెట్టరా వెల్డింగ్ కుటా సరిపోతుంది. ఇప్పుడు గంతా మీకేంటేనే వెనుకకు పోయి వచ్చి బాబాయ్ గాని గుద్దే బాబాయ్ గుండు పెడదాం ఫస్ట్. సో సేమ్ ఇట్లా అన్ని వెల్డింగ్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఫ్రేమే కింద తయారు చేసుకుంటాం. పైన వెల్డింగ్ కొట్టడానికి ఇబ్బంది అవుతుంది కావచ్చు. ఆ తర్వాత దీంట్లో మనం పొక్కలు వేసి మొత్తం గట్టిగా కదలకుండా గుద్దుదాం.
మొత్తానికి గైస్ మన మొద్దుని వేలాడదీయడానికి ఇంత పెద్ద బేస్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే అవిటి కాళ్ళు పాతి పెట్టడానికి 2 గుంతలు అయితే తీసినాము. ఇప్పుడు నెక్స్ట్ మేము చేయబోయేది అలా ఏంటిది అంటే ఈ గుంతకు ఈ ఫ్రేమ్కు సరిపోయే విధంగా ఇంకా 2 గుంతలు తీసుకుంటాం. తర్వాత ఫ్రేమ్ని వాతుతాం. మన ఏదైతే మొద్దు ఉందో ఆ మొద్దుని తాళ్ళతో అటాచ్ అయితే చేసుకుంటాం. ఈ మొద్దుతోని డైరెక్ట్గా గుద్దుతే అంతగానో డ్యామేజ్ అవుతుందో కాదో అనిపిస్తుంది. కొన్ని ఇంగ్లీష్ సినిమాలలో కరెక్ట్ అబ్జర్వ్ చేసినాం మేము ఈ మొద్దును ఎట్లా యూజ్ చేసారు ఏం కదా అని చెప్పేసి. అవిట్లో ఏం చేశారంటే ఈ మొద్దుకి స్టార్టింగ్లో మెటల్తో ఒక కవర్ లాంటిది ఒక మూత లాంటిది అయితే తయారు చేసారు అన్నట్టు. సో మేము కూడా ఏం చేస్తున్నామంటే ఈ మెటల్ షీట్ని యూజ్ చేసి దీనికి ఒక క్యాప్ లాగా అయితే తయారు చేస్తున్నాము. ఇది తయారు చేసినాక దీనికి మనం పర్ఫెక్ట్గా పెట్టి స్క్రూలు కొట్టి ఆ తర్వాత మనం దీన్ని ఫ్రేమ్ పైకి అయితే ఎక్కించుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి స్ట్రేట్ లేదు, స్ట్రేట్ అయితే కట్ చేసుకుంటున్నాం. జింగా నీది అటు సైడ్ పోను ఫస్ట్ వాళ్ళు అట్లే రాడు సక్క సక్క రాడు. పట్టుకోరు మధ్య పట్టుకోరు అట్లే రైట్. ఓకే. సో మొత్తానికి గాయస్ మన ఫ్రేమ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ ఫ్రేమ్ని మనం తీసుకున్న గుంతలకైతే దించేస్తున్నాము. తర్వాత బందోబస్తు చేసుకోవాలి. మనం ముద్ద ఏదైతే ఉందో ముద్దు ఇల్లు ఆడుతుంది మొత్తము. దానికి వెనుక సెటప్ తయారు చేస్తాము. మీది గుంజుకుంటాము. ఆ మీదికైతే ఇష్టపట్టంగానే రఫ్ అని వచ్చి ముంగట ఉంటుంది, దానికి గుద్దురు గుర్తుంది. సో అట్లా మనం దాని పవర్ టెస్టింగ్ అయితే వేయబోతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రేమ్ని బందోబస్తు మరి అందరం 1 2 3 అంటాం. మెల్ల దించుడు షీర్కపోతే కోసినాయి. మెల్ల 1 2 3 పకాలా. ఈ ఇండియా గేట్ లెక్క ఈ 2 ఫ్రేములు దేనికి అంటే మనము ఫస్ట్ ఫ్రేమ్లో ఏదైతే మొద్దును అటాచ్ చేసుకుంటామో ఆ మొద్దును గుంజనికి ఇదన్నమాట. దీని పైకి గుంజి ఇటుస పెడితే సర్రా పోతుంది ఇక. సో దానికోసం ఇది. సో ఇప్పుడు వచ్చేసి ఈ మొద్దుని తాళతో అయితే అటాచ్ చేసుకుంటున్నాము. గుద్దానికి మంచిగా ఉంటుంది. ఈ ఏరియాలో పెడతాం ఏవి పెట్టినా కానీ మొద్దు వచ్చి చక్కగా ధమ్ అనాలి. లావట్టి ఇడిచిపోయేటప్పుడు సేమ్ అదే ప్లేస్లో ఉంది. కెమెరా పట్టుకుని ఈరిపోవాలి. శేఖర్ టెంట్ హౌస్ కుర్చీలు, టేబుల్లు, బోళ్ళు, దేకిసాలు, అండలు లభించింది. రౌండ్ టెంట్లు 3 ఎత్తు గట్లా టైట్ టైట్ చేయాలి. ఇంకా లూజ్ అవుతుంది. కిందికి ముడి నిన్ను చేస్తుండు మళ్ళీ నీకే చెప్తుండు. చూసినారా అందరు అనాలి బాబాయ్ 1 man show. బాబాయ్ బాబాయ్ కడతాం ఇక్కడ పండుకుని. ఇప్పుడు వచ్చేసి గాయస్ ట్రయల్ అయితే నడుస్తుంది. ఫస్ట్ పైన గట్ట ముందుకే కింద నుంచే కొద్దిగా గుంజి ఇష్ట పెడతాము. సో చూద్దాం డ్రమ్కు ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఏం కదా అని. సో మీద 3 2 1 ఏం కావాలి కరెక్ట్ ఇడిపెట్లే మీరు ఫస్ట్ ఇట్లా లేసుకుంటూ వచ్చింది ముందట. పొద్దుగా నుంచి గాయస్ ఎండల సాల్ అవుతుంది. ఎండ దెబ్బ తగిలేటట్టున్నది. సో అందు గురించి దాని నుంచి కాపాడుకోనికి జ్యూస్ యాపిల్ జ్యూస్.
దీన్ని టెస్ట్ ట్రయల్ కోసం 2-3 సార్లు వెనక ముంగటే అన్నాం. అప్పుడు వచ్చేసి మేము ఏం అబ్జర్వ్ చేసినామంటే తాడు వచ్చేసి ఊసిపోతుంది. అట్లా ఊసిపోకుండా ఈ క్లిప్లతో బందోబస్తు టైడ్ చేస్తున్నాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తయారు చేసిన ఈ సెటప్ని దేంతో టెస్టింగ్ చేస్తున్నాము అంటే ప్లాస్టిక్ డ్రమ్తో అయితే టెస్టింగ్ చేస్తున్నాం. దీని నిండా వాటర్ని అయితే నింపినాం, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం మొద్దు ఒకటేసారి పైన పోయి వచ్చి దమ్మని దీనికి గుద్దినట్లయితే అసలు దీనికి ఏం జరుగుతుంది అనేది టెస్టింగ్ చేద్దాం. అరే పోన్రా, దూరం ఉండ్రి, బీ సేఫ్. ఏదైనా నిరిగి మీద పడవచ్చు, సేఫ్ ఉండ్రి. ఏవే పుష్పైందా ఏదైనా కట్టుర్రు మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా. క్యాంపర్కి ఒక తాడు అటాచ్ చేసి పెట్టినట్టు ఆ తాడు ఉసిపోయిందట, అందుకోసం ఇట్లయితే జరిగింది. ఓకే, నో ప్రాబ్లం, పని అయితే వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ తాడు బందోబస్తు కట్టుకుందాం, మళ్ళీ దాంతో టెస్టింగ్ అయితే వేద్దాం. ఇక మళ్ళీ నెక్స్ట్ ట్రయల్ అయితే వేస్తున్నాం బ్లూ వాటర్ డ్రమ్తో. పోండి రే. ఇది అసలైన ఎఫెక్ట్ అంటే పోయినసారి మీరు చూసిరు కావచ్చు, మేము వచ్చేసి మన క్యాంపర్ ఉంది కదా, క్యాంపర్తోని మనం వీటిని స్విమ్మింగ్ పూల్ గుద్దని ట్రై చేసినాము. అప్పుడు వచ్చేసి ఇంత క్రేజీ ఎఫెక్ట్ అయితే రాలేదు, కానీ ఈసారి మీరు చూసిరు కదా నెక్స్ట్ లెవెల్. వాటర్ మొత్తం ఇట్లా మొత్తం పైన గిట్టినాయి. మళ్ళీ సేమ్ ఇంకోసారి డ్రమ్ముతోనే ఇంకొకసారి మళ్ళీ సేమ్ ఎక్స్పెరిమెంట్ ని ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా వెళ్తుంది ఏం కథ అని. ఒకసారి డ్రమ్ము మీరు చూడుర్రి, మొత్తం కూడా ఎట్లా అయిపోయిందో. ఫుల్ ప్రెజర్ తో వచ్చి గుద్ద వరకాల మొత్తం లోపలి పోయింది. ఒకటి సాంగ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో, ఏం సాంగ్ రా? ఈసారి ఏం చేద్దామంటే వాటర్ నింపి సైడ్ పెడదాము. సైడ్ కి వచ్చి గుర్తే మేబీ ఓపెన్ అవుతుంది, చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా ఇట్లా అవుతుంది, చూద్దాం. ఇప్పుడు వచ్చేసి గాయస్ డ్రమ్ తోనే సెకండ్ అటెంప్ట్. పాయింట్ సో చూసిరా గాయస్ మనం వచ్చేసి డ్రమ్ లో నిండా నీళ్లు నింపి ఒకవేళ మనం తయారు చేసిన ఈ ముద్దుతోని గుద్దనికి ట్రై చేసినాం అనుకోండి, ఈ విధంగా వచ్చేసి బ్రేక్ అయితే కావడం జరుగుతుంది. మొత్తం పొట్టు అయితే వేసింది దీన్ని. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఏ ఐటమ్ని ట్రై చేయబోతున్నాం అంటే ఒక వుడెన్ ప్లైవుడ్ షీట్ని అయితే దీని ముందు పెట్టబోతున్నాము. ఒకవేళ ప్లైవుడ్ షీట్ అయితే డోర్ తయారు చేస్తారు కాబట్టి మనం ఆ ప్లైవుడ్ షీట్ని పెట్టినట్లయితే దాన్ని ఎంతవరకు బ్రేక్ చేయగలుగుతాం అనేది చూద్దాం. ఈ డ్రమ్ ప్లేస్ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే ప్లైవుడ్ షీట్. ఏదేమైనా ఇదైతే మళ్ళీ చక్కగా ఎందుకు
ఇప్పుడు వచ్చేసి ప్లైవుడ్ షీట్. తెలిసి ఎగిరిపోతుంది మొత్తం. ప్లైవుడ్ షీట్ మొత్తం పలిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు. ప్లైవుడ్ షీట్ ఒకసారి మీరు చూడొచ్చు, మొత్తం కూడా పలిపోయింది. ఒకవేళ బందోబస్తు బేసానికి ఉండుంటే మొత్తం పలిపోయి బయటకు వచ్చి కావచ్చు. కనపడ పోతుందామా? జరిగిపోయినాయి ఇవి. మేము తయారు చేసిన ఫ్రేమ్ వచ్చేసి గాయస్ వర్క్ మేము తయారు చేసిన ఫ్రేమ్ వచ్చేసి సరిగ్గా లేక ఈ చెక్క మొత్తం కూడా ఎగిరిపోయి సైడ్కి అయితే పడ్డది. ఇప్పుడు బందోబస్తు గడపరాలు వాస్తాం, ఆ తర్వాత కుద్దనికి ట్రై చేస్తాం, చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి. మొత్తం పలిపోయి ఈ మొత్తం బయటకు వెళ్తుంది కావచ్చు. అసలు ఎట్లయితుంది అంటే మనం ఇక్కడ ఎంత బేస్ తయారు చేద్దామని చూసినా కానీ దాన్ని మనం పాతినా సరే ఏమైనా అది వచ్చేసి ఆగేటట్లేదు. సో దీని స్ట్రెంత్ మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దానికోసం ఏం చేస్తున్నాము అంటే ఈ పైపులకు మొత్తం కూడా బందోబస్తు వెల్డింగ్ అయితే చేస్తాం. అరే ఇది ఒక పైప్ రావాలి, కింద ఒక పైప్ రావాలి. మనం తెచ్చే ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉరిగిచ్చి పెడదాం. ఇక్కడ కొంచెం ముద్ద వస్తుంది కాబట్టి అభ్యాసం తాకుతుంది, తాకి మొత్తం బయట పోతుంది. ఇవరకు కూడా లేవుగా ఇట్లా ఇగో ప్లైవుడ్ షీట్ చూడ ఒకసారి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా అట్లా కొడితే మొత్తం పోతుంది ఇక, ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుంది ఇక. మనకు కావాల్సింది అదేగా. ఇది ఇక్కడ సపోర్ట్ లేక జరిగింది, సపోర్ట్ ఉంటే ఏం కాకపోతే. ఈ మొద్దు పైన లేవక సెటప్ మొత్తం ఎట్లా తయారు చేసినామంటే మీకు చూపిస్తారా? అది ఈ మొద్దు దీనికి గట్టిన తాడు ఏదైతే ఉందో తాడు పైన కోనికి పైన మీరు చూడొచ్చు అక్కడ ఒక చక్రం అయితే వెల్డింగ్ వచ్చినాం. ఆ చక్రం మీదకైనా పోతుంది. ఈ ఎడ్జ్లో తాడు ఏదైతే ఉందో ఆ తాడు చక్కగా క్యాంపర్ కట్టినాం. క్యాంపర్ గుంజితే అప్పుడు మొద్దు పైనకి లేస్తుంది. అక్కడ కడియంగానే వచ్చి మనం ముంగట ఏదైతే ఐటమ్ పెడుతుందో దాన్ని డిస్ట్రాయ్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్లైవుడ్ షీట్ కోసం సెటప్ చేస్తున్నాం. గుర్రం గుర్రం మీద పోతాడు. నువ్వు అస్సలు దగ్గర గట్లా గిట్లా కూర్చోవాలి. నేను నిలబడతాను. ఎంతమంది కూర్చున్నా ఏంటి అవేంటి బిర్యానీ ఆడ తిప్పి దాదా కళ్యాణి ప్లైవుడ్ షీట్ తోని సెకండ్ అటెంప్ట్. నాకు తెలిసినంత వరకు ప్లైవుడ్ షీట్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది. చలో 3, 2, 1 ప్లైవుడ్ షీట్ ని చూసిరు కదా, నార్మల్ గా ఏమనుకున్నాం అంటే దానికి హోల్ అయ్యి మొద్దు బయట పోతుందేమో అనుకున్నాము. కాకపోతే ప్లైవుడ్ షీట్ ని మొత్తం 2 ముక్కలు చేసి పడేసింది. ఇది ఆల్రెడీ వాడిన ప్లైవుడ్ షీట్ అంటారు కావచ్చు, కొత్తది వెళదామా? ఓకే గైస్, ఇది వాడిన ప్లైవుడ్ షీట్ అంటారు కావచ్చు చాలా మంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొత్త ప్లైవుడ్ షీట్ పెడుతున్నాము. సో చూద్దాం అది తట్టుకుంటుందా మరి ఏం జరుగుతుందని చెప్పేసి తీసారా. ఇది నన్ను పెడితే 2 ఒక్కలు నువ్వు ఇట్టుండు, ఇట్లా వంకరున్నావు కదా జర్ర, ఇట్లా వంకరున్నావు కదా, ఇట్టుండు ఇట్లా చక్కగా అవుతావు ఒక్కడేసారి. కొత్త ప్లైవుడ్ షీట్ అయితే ఇక్కడ అటాచ్ చేసినాము. సో చూద్దాం ఈ ప్లైవుడ్ షీట్ ఆపుతుందా లేదా అని.
నిజంగా ఈ సిస్టమ్ వచ్చేసి ఎంత పవర్ఫుల్ మీరు అర్థం చేసుకోర్రి. అందుకనే పాత కాలంలో ఇటువంటివి అయితే యూజ్ చేసేటోళ్ళు ఇంత బలంతో తీసుకొచ్చి కోట గోడలకు గుద్దినట్లయితే ఎట్లా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు. మనం ఈ ప్లేస్ లో ఇంత పెద్ద పెడితే ఇంత దొడ్డు ఇద్దరు వెళ్ళిపోతుంది. ఇంకా బరువు ఎక్కువ వెళ్ళిపోయింది. మొత్తం పెడదాం ఒకసారి అన్ని అన్ని కాదు వేరే గింత సన్న పెట్టినాక గిట్ల అవుతుంది. అదే గిట్టుతోటి ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ నెక్స్ట్ లెవెల్ ఐటమ్ అయితే దీని ముందు ప్లేస్ చేయబోతున్నాము. నేనేమనుకుంటున్నా అంటే పర్సనల్లీ అది వచ్చే సర్వైవ్ అయితే అవుతుంది అనుకుంటున్నా. అది ఏంటిది అంటే లాస్ట్ టైం మేము గ్లాస్ బాక్స్ తయారు చేసి వాటర్ లోపల సర్వైవ్ అయినాం కదా, దాని మీద దగ్గర 2 క్వింటాల వెయిట్ పెట్టినాం. అంతేకాకుండా మేము అందరం దాన్ని మీకు ఎక్కినాం. అయినా సరే ఆపింది ఏం కాలేదు, దానికి టఫ్ అండ్ గ్లాస్ అది. సో ఈ రోజు అదే గ్లాస్ని దీని ముందు పెట్టి ఇది సర్వైవ్ అవుతా లేదా బ్రేక్ అవుతా ఏం జరుగుతుంది అనేది టెస్ట్ చేయబోతున్నాం. చూద్దాం. దీని పవర్కి అయితే వలుతో అనిపిస్తుంది. నాకు అది అనిపిస్తుంది. చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ హెవీ గ్లాస్ని అయితే పెడుతున్నాము. వెళ్ళారు ఇప్పుడన్నా ఇప్పుడే ఇష్టపడకు. ఆ అన్ననైతే 2-3 క్వింటాల వెయిట్ వేసినా కానీ పలగదని చెప్పిండు. ఆ రోజు మీరు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్లో చూసారు కావచ్చు మేము ఎంత వెయిట్ వేసి లోపల ఉన్నామని చెప్పేసి. సో ఇప్పుడు లైవ్లో రియల్ టైం టెస్టింగ్ అవుతుంది. మళ్ళీ ఆయన ఏం చెప్పిండంటే ఓన్లీ ఈ ఎడ్జ్లో తాకితేనే వలుతుంది అని చెప్పిండు. చూద్దాం ఇది వలుతుంది. ఒకవేళ పలిగిందనుకో మొత్తం చుర అయిపోతుంది. నిజంగా ఒకసారి మీరు దీని ప్రెషర్ చూడు, ఎంత ప్రెషర్ తో వస్తుందో. పైన మేము ఏదైతే పైప్ ని వెల్డింగ్ చేసినామో ఆ పైప్ మొత్తం కూడా బెండ్ అయిపోయింది. అబ్జర్వ్ చేస్తే అంటే ఆ గ్లాస్ వచ్చేసి అంత స్ట్రాంగ్ ఉందన్నట్టు. పైప్ బెండ్ అయింది. ఇంత పవర్ఫుల్ గా అయితే గాయస్ ఇది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. స్టార్టింగ్ లో చాలా తక్కువ అంచనా వేసినా దీన్ని ఏం కాదేమో అని చెప్పేసి, కాకపోతే బాజమ్మ మొత్తం ఘోరంగా ఆ అన్న ఎప్పుడు కూడా ఇన్ కేసు ఒకవేళ మీరు వాటర్లు ఉన్నప్పుడు ఆ గ్లాస్ పలిపోయినట్లయితే మీ మీద డైరెక్ట్ పడది, మొత్తం ముక్కలు అయితే అని చెప్పిండు. సేమ్ అట్నే మొత్తం ముక్కలు అరే మీరే చెప్పురా నెక్స్ట్ ఐటమ్ పెడదాం. నెక్స్ట్ ఫ్రిడ్జ్ పెడదాం. ఓకే గైస్ మన వాళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర ఒక ఫ్రిడ్జ్ అవుతుంది, పాతది ఖరాబ్ అయింది, కొత్తది కాదు. రిపేర్ చేద్దామన్నా రిపేర్ అయితే కాదు. ఇప్పుడు ఏదామంటే ఆ ఫ్రిడ్జ్ ని పెట్టి చూద్దాం అది ఎంత డ్యామేజ్ అవుతుంది కదా. అవుతా అంటారా అర పలి పిక్తా లోపల పోతుంది మొత్తం ఫ్రిడ్జ్ వర్క్ ఖరాబ్. ఫ్రిడ్జ్ పని ఇందా ఒకసారి నేను లాస్ట్ టైము మన ఛానల్లో ఇటువంటి ప్రాజెక్ట్ ఏం తయారు చేసినామంటే ఇక మాన్స్టర్ టైర్ లాంచర్ చేసి మనం తయారైతే చేసినాము. అది కూడా ఇంతకంటే ఎక్కువ ఫాస్ట్తో పోతుంది, కాకపోతే ఇంత ఫోర్స్ రాదు దాంట్లో. అది సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే వర్కౌట్ అయిందో దానికంటే ఎక్కువ వర్కౌట్ అయితే అవుతుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ పోతుంది. తాడగట్టురా గట్టిగా
ఏమైందిరా దమ్మ దమ్మ సప్పుడు వస్తుందా సౌండ్ మీ దాకా పోవాలి మొద్దు చలో పోనీ Bas! 3, 2, 1! 3, 2, 1! డోరు ఎక్స్పెక్ట్ చేసినట్టే అయింది మొత్తం ఊసిపోయి కింద పడతా అనుకున్నాం సేమ్ టు సేమ్ ఇది ఇంజూస్ ఇరిగిపోయింది ఇగో అది గుద్దిన కాడ ఇగో ఏందైతే గుద్దిందో మొత్తం పర్ఫెక్ట్ బందోబస్తు అచ్చు పడుతుంది గీతలు గీతలు ఒక పని చేద్దామా ఇప్పుడు వెనక్కి గుద్దామా ముంగడికే పోదాం ఇట్లా దీన్ని ఏం చేద్దామంటే అది ముంగడ పెడదాము ముంగడ పెట్టి లోపల గుద్దిపిద్దాం రక్షణ కావచ్చు ఏమడతా అది పెట్టుకొని రక్షణ కావచ్చు వచ్చేసాయి కొయ్యే 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 3, 2, 1 పవర్ ఒకసారి మీరు చూడండి గాయస్ దీని పవర్ ఎంత ఉన్నదో ఎంత స్పీడ్ తో వచ్చి గుద్ద గిట్లా వాలిపోయి ఒకసారి అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా ఇక వలిపోయింది అంత గబ్బు మొత్తం పోయింది వాసన మొత్తం ఊసిపోయింది అరే ఇగో మొత్తం ఊసిపోయింది అంతా అరే ఇంకొకసారి పెట్టిన మొత్తం బయట ఊసి వస్తుంది 3, 2, 1 3, 2, 1 ఈసారి పోయినసారి కంటే ఇంకెక్కువ వచ్చింది ప్రెషర్ మొత్తం సర్వం సమర్పయామి మనకు ఉపయోగపడుతుంది కానీ ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయిన పరిస్థితి అది వచ్చే సెకండ్ అయితే గుద్దిందో ఈ విధంగా గుంట అయితే పడ్డది మీరు చూడొచ్చు సో లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ దీని ముందు మేము ఏం పెట్టబోతున్నామో అంటే మన ల్యాంబో కారు ఉంది పాత ల్యాంబో కారు దాన్ని తీసుకోదాం దాన్ని తీసుకొచ్చి దాన్ని రివర్స్ లో పెడదాం ముంగటిగా రివర్స్ పెట్టినాం అనుకో మొత్తం లోపల దాకా పోతావు ట్రై చేద్దామా ఒకసారి ఆ కార్ అయితే పెట్టి చూద్దాం ఎంత డ్యామేజ్ అవుతుందో ఇంకా దాన్ని పారా తీసుకొద్దాం కొన్ని సచ్చదాకా పనిచేస్తాయి మనతోనే ఇది ఎట్లా అంటే సచ్చినాక కూడా పనిచేస్తుంది ఈ ఇన్ని రోజులే వాడక 5-6 నెలలు అయింది తీయక అయినా కూడా ఇది ఒక్కటేసరికి స్టార్ట్ అయింది ఇందాక వచ్చింది గ్రేట్ రై కారు ఎట్లా స్టార్ట్ అవుతుంది ఇదే ఇంజన్ టెస్ట్ లాగా పెట్టబోతున్నాము దీంతో ఈ ఎక్స్పెరిమెంట్ లాస్ట్ ఈ కారు మొత్తం మోడిఫై అయ్యి టెస్ట్ లాగా ఎక్కుతుంది ఇప్పుడు వచ్చేసి మన ల్యాంబో కార్ డోర్ అయితే టెస్ట్ చేస్తున్నాం అరే పోన్రా
వంగిపోయింది మొత్తం అజ్జా ఒకసారి చూడండి. మీరు సైడ్ చూడొచ్చు, బాడీ మొత్తం బెండ్ అయిపోయింది. దీని లోపల అర్థం పలికిందావు కాదురా మరి ఇంత ఘోరంగా నారా. ఇంకోసారి అడిగి పెడదాం ఎటు దిక్కు అటు సైడ్ ఊరికి కార్ గిట్ల అవుతుంది ఇక కార్ వచ్చినావు కదా వస్తుంది. ఏది కార్, చిన్న కార్. ఏం చిన్న కార్ పీకినా చోటా కార్. కానీ ఏదేమైనా గాయస్ ఇంత నెక్స్ట్ లెవెల్ డ్యామేజ్ అవుతుందని అనుకో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఘోరంగా అంటే ఘోరంగా డ్యామేజ్ అయింది. ఇంకా పెడదాం వెనుక వెనక ఏం లేదు అది బాగా వెళ్తా అయినా అది ఉందా ఇంత గ్యాస్ లేదు కానీ పేలుతాయి. గిల్లకు పంపిద్దాం రా, గిల్లకు అక్కడికి పంపించిన ఇట్లే బెండ్ అవుతుంది కావచ్చు. గిల్ల పెడదాం ఏంగా జర్రా జర్రా. బ్యాటరీ 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 మాత్రం రావాలి. పట్రి పట్రి పడే దాన్ని పడే. 3, 2, 1 లాస్ట్ అటెంప్ట్ విత్ కార్. హ్యాండ్ బ్రేక్ ఉన్నాడు. చాలు పెట్టాలి. బాస్ 3, 2, 1 పార్కింగ్ ఇంకేం కాలే ఇప్పుడు దాకా కింద ఉండే మీదకి వచ్చింది. కార్ కింద ఉన్నది పైనకి ఎక్కింది, కాకపోతే డ్యామేజ్ వచ్చేసి ఏం కాలే. ఇప్పుడు ఇట్లా పెడదాం. ఇప్పుడు ఎట్లా ఇట్లే ఉండండి, మళ్ళీ డైరెక్ట్ మీద పంపితే అయిపోతుంది. అరే మళ్ళా వనరా. ఇది అదే అన్నో. జారిపోయింది. ఇక్కడ తాకింది తాకి జారిపోయింది కిందికి మొత్తం. జారిపోయిన తాకి డ్యామేజ్ ఏం కాలే. కార్ కింద ఉన్నది మీదకి ఎక్కింది, పైప్ మీదకి. అది చాలు. దానికి ముంగడ గాడుపుంటే పోయేది. ఇట్లా అయింది. ఇలా గాడిపోయి ఇక్కడేరా. 3, 2, 1 అచ్చా, అదిగో. అయ్యో గిట్ల అయింది. అయ్యో వంగింది పైన. మీ దుంపలేగి రా గాడరుడు కాదు దారి. ఇగో వెనుక మొత్తం లెవెల్ ఉండేది, లోపలికి పోయింది. ఒరే పుసుకున ఒక విషయం ఆలోచించుర్రి. ఇక్కడ దిక్కు ఏదైనా బందోబస్తు పెట్టాలి, మంచి నిలవ పెట్టాలి. ఇలా నుజ్జు పలికిపోతారు కావచ్చు. ఇట్లా ఈ మండ మీటు, ఈ మండ మీటు. ఇక ప్లాస్టిక్ బొమ్మలు సో మొత్తానికి గాయస్ ఇది మేము ట్రై చేసిన లాస్ట్ రాజుల కాలంలో ఏదైతే ఒక టెక్నిక్ ఉండేనో ఆ టెక్నిక్ని అయితే మన స్టైల్లో ట్రై చేసినాం. ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి ఈ వీడియో మొత్తం కూడా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. మార్నింగ్ నుంచే ఎండలో కంటిన్యూస్గా కష్టపడుతూనే ఉన్నాం. ఒకసారి ఫెయిల్ అయింది, దానికి ఒక చిన్న సొల్యూషన్ లింక్ సక్సెస్ అయితే చేసినాం. అది వీడియోలో చెప్పాలి ఎక్కడ కూడా. సో ఈ వీడియో మొత్తం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి యూనిక్ ఐడియాస్ యూనిక్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఈ వీడియో పైన మీరు 25K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే ఫర్దర్గా దీంతో పార్ట్ 2 షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. పార్ట్ 2లో ఎట్లా ప్లాన్ చేద్దామంటే ఇప్పుడు మనం పెట్టిన ఐటమ్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఏమైనా పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా? పెద్దయ్. ఏం పెడదామా అది కూడా కామెంట్ అయితే వేయరు. ఇంతకు మించి రాకేషన్ బండి పెడదాం. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.